వ్యాపారవేత్తలకు ఎదగడానికి ఏవైనా అంశాలు మనకు ఉన్నాయో మేడం గారు చెప్పారు. సో వాటిని ఒకసారి ఆలోచించవలసిందిగా విద్యార్థులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉపాధి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఉపాధి కల్పించుకున్నట్లయితే మీరే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే స్థితి లేదు కాబట్టి యువతను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వ్యాపారవేత్తలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు కరికులంని కూడా అదే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. లెక్చరర్స్ మనకు కూడా ట్రైనింగ్స్ కూడా అదే విషయం మీద చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయం పట్ల ఆలోచించి మంచి ఆలోచనలు కలిగి ముందుకు రాగినట్లయితే ఫైనాన్స్ చేయడానికి ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక యువత కావాల్సింది మంచి ఆలోచన, కాబట్టి అదొక విషయం దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన ఎస్కే యూనివర్సిటీ యూజీ ఎగ్జామ్ డీన్ అయిన ప్రొఫెసర్ జి వెంకటరమణ సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వచ్ఛంద్ర ప్రతి నెల 3వ శనివారం జరిపే కార్యక్రమంలో అనుకోని అతిథి ఎవరు అంటే నేనే. సో ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ సభ అధ్యక్షులు, ఈ కళాశాల అధ్యక్షులు, మిత్రులు, సౌహృదయులు డాక్టర్ ఏ లక్ష్మయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ అల్తాఫ్ సార్ గారు, కామర్స్ ఈయన వాణిజ్య విభాగం, మరి మరో ఈ వృక్ష జంతు శాస్త్రం చెందినటువంటి జమీలా మేడం ఏం చెప్పాలనేది నా సబ్జెక్ట్ ఆమె చెప్పారు. కొంతవరకు నాకు విశ్రాంతి కొంత రెస్ట్ ఇచ్చారు. బహుత్ బహుత్ శుక్రియా. తర్వాత వచ్చేసి మీ ఎన్ఎస్ఎస్కి స్వర్ణాంధ్రకి స్వచ్ఛాంధ్రకి కనెక్టివిటీ ఉంటుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. వీళ్ళిద్దరూ లేకుంటే స్వర్ణాంధ్ర అనేది స్వచ్ఛాంధ్ర అనేది ఏ ఆంధ్ర లేదు ఇక్కడ ప్రస్తుతానికి. కాబట్టి నారాయణ గారికి, అదేవిధంగా హిస్టరీ విభాగానికి చెందిన ఇది మన గోపీనాయక్ గారు. సో గోపీనాయక్ గారు మొత్తం ఏది సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడారు, అది పర్యావరణానికి సంబంధించింది. తర్వాత మరో కామర్స్ విభాగం చెందినటువంటి సార్ కూడా మన రాఘవేంద్ర గారు, మరి మంత్రాలయ రాఘవేంద్ర పొల్యూషన్ అక్కడ ఎంత నీట్గా ఉంటుందో, పవిత్రతకి, పరిశుద్ధతకి, ప్రశాంతతకి ఎలా ఉంటుందో రాఘవేంద్ర కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఈయన కామర్స్ వాణిజ్య విభాగం, జంతు శాస్త్ర విభాగం. ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ మీ అదృష్టవంతులు, ఎందుకంటే మొక్కలే కదా కావాల్సింది. ఇప్పుడంతా ఎన్విరాన్మెంట్ మీద, మొక్కల మీద ఆధారపడుతుంది. వృక్ష శాస్త్రానికి చెందిన వారు ఉన్నారు. మరి ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో మరి ప్రకృతికి సంబంధించిన, పర్యావరణానికి సంబంధించి చాలా ఉంటాయి. ఇంకా ఈ యొక్క పర్యావరణం సంబంధించి, చరిత్ర సంబంధించి ఆయన ఉన్నారు, కామర్స్ వాణిజ్య విభాగం. సో ఇంతమంది ఉండగా సోషల్ వాణిజ్యమైన జంతువులని వీళ్ళంతా సమాజానికి సంబంధించినది కాబట్టి మాకు అన్ని విషయాల్లో కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది. వీళ్ళకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ గురించి మీకు చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే జగమరిగిన బ్రాహ్మణులకు జడ్జిమేళ అన్నట్టు మీ అందరికీ ఒక పాఠ్యాంశంగా ఉంది ఎన్విరాన్మెంట్ అనేది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతీయ సంస్కృతి అనేది మొట్టమొదటి నుంచి పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకి నేను చూసినట్లయితే రావి చెట్టు, వేప చెట్టు పేరు మీద పెళ్లిళ్ళు చేస్తారు. మామూలు పెళ్లిళ్ళు చేయడానికే చాలా కష్టపడుతున్నాం, చెట్లు పెళ్లిళ్ళు చేయడానికి మనం అడుగుతాం. కానీ అక్కడ కాన్సెప్ట్ అది కాదు. దానికి బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, దానికి హారతి ఇచ్చి, టెంకాయ కొట్టి, ఇవన్నీ ఎందుకంటే మనం రక్షించుకోవాలి మొక్కల్ని అనే ఉద్దేశంతో పెట్టారు. పూజలు చేసి వదిలేయడం కాదు, పరిరక్షణ చేయాలి, అది పద్ధతి. కాబట్టి మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మారేడు కానీ ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ని ఇస్తాయి మనకి. ఉదాహరణకి ఫారెస్ట్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఫుడ్ పెడుతుంది, ఫారెస్ట్ లేకుంటే మనకి ఫుడ్ ఉండదు. ఓ అంటే ఆక్సిజన్, ఆర్ అంటే ఏంటి? రిక్రియేషన్, మనకి ఎక్కడైనా ఉండాలన్నా ఇది. ఈ అంటే ఆర్ అంటే రెస్ట్ కూడా వస్తుంది. ఈ అంటే ఏంటి? సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. అదే కనుక అడవులు లేకపోతే మనకి అసలు ఏది ఉండదు, పొల్యూషన్. సో తర్వాత FRES సస్టైనబిలిటీ, భావితరాలకు నిలబడాలన్నా బలపడాలన్నా అడవిలే ఉండాలి. తర్వాత టీ అంటే టెంబర్, ఇంటికి ఏమైనా కిటికీ అయినా, గోడ ఏదైనా, తలుపులైనా కావాలంటే కలప అవసరం అవుతుంది, ఇల్లు కట్టుకోవాలి. ఫారెస్ట్ అంటే ఇన్ని అవకాశాలు మనకి ఇస్తుంది. మరి మనం ఏమి ఇస్తున్నాం? నరకడం. ఎంత దారుణం ఉంటే నరికితే నరకానికి పోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. చెట్లు పెంచడం మరి కట్టింగ్ కావాలి. మొక్కుబడిగా ఫోటోల కోసం ఆ మొక్క నాటి ఇలా చూడడం కాదు, మొక్కుబడిగా చెయ్యొద్దు, దీక్షతో చెయ్యండి. మీ బర్త్డే వచ్చిందనుకో ఒక మొక్క నాటండి. తర్వాత మీరు ఎదిగిన తర్వాత వచ్చి హాయ్ సుజీ మరి నేను మొక్క నాటాను కదా, నా బర్త్డే ఎంత ఎదిగి నువ్వు ఎదగాలి, ఎదగాలి, ఎదిగేటందుకు సహాయపడాలి. అంతేగాని నేను మొక్కను పీకాను, చెట్టుని నరికాను, నీ మొహం నువ్వు ఎందుకు బతుకుతున్నావు?
జీవితం కరిగిపోయే మంచి ఉన్న దాంట్లోనే నలుగురికి పంచు. కాబట్టి నువ్వు జీవితానికంటే ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. భగవంతుడు ఒక ఆశయం కోసం పంపించాడు. సో ఎడారి ప్రాంతంలో ఖర్జూర చెట్టు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? తెలివి తక్కువడు కాదు. అక్కడి ఖర్జూరం తినడం వల్ల డేట్స్ మొత్తం అన్ని కాంపోనెంట్స్ అందులో ఉంటాయి. కాబట్టి ఈ ఎడారి ప్రాంతం నుండి ఈజిప్ట్ కానీ ఇరాక్ కానీ ఆ కంట్రీస్కి ఖర్జూరం అనేది ఒక దేవుడిచ్చిన వరం. ఒక అద్భుతమైన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది డేట్స్. దానివల్ల మనం ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏది కావాలి, ఎలా కావాలి, ఎవరికి ఏది అందించాలి, ఇవన్నీ చెట్ల వల్లే మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతి వాళ్ళు కుక్కల్ని రక్షించుకుంటున్నాం. కుక్క కనుక పెంచినట్లయితే మీ ఇంటికే భద్రత ఇస్తుంది, మొక్క కనుక పెంచినట్లయితే సమాజానికే రక్షణ ఇస్తుంది. సో ఈ విధంగా మనం ఈ మొక్క అనేది మన పట్టుదల, మన మొక్కను చూసి చాలా నేర్చుకోవచ్చు, ఎంతో ఆదర్శంగా ఉంటుంది. అదేంటి మొక్క మనకి పంటలు ఇస్తుంది, మనం ఏమి ఇస్తాం, అని అవుతాం, పల్లీకులు ఇస్తాం, అది పంటలు ఇస్తాం, పైగా రాళ్ళిచ్చి కొడతాం. రాళ్ళిచ్చి కొట్టినది మనకి ఏమిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, నదులు నీరిస్తాయి. మరి మనిషి స్వార్థం, నరకడం, భూమిని, అన్ని పొల్యూషన్ ఎవరు కారణం, మనమే కారణం. కాబట్టి పర్యావరణం సంబంధించిన వాయు కాలుష్యం కానీ, భూమి కాలుష్యం కానీ, నేల కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, దీనికి కారణాలంటూ ఎవరైనా ఉన్నారంటే నువ్వు, నేను, మనం. ఆర్టిస్ట్ మీది మాది మనందరిది అంటారు కదా, ప్రతి ఒక్కరూ కారులే. మనం ఉదయాన్నే లేచిందంటే ఏం చేస్తాం, అది అట్లా చేయకూడదు పర్యావరణానికి. సో అది అయిపోయింది, కాల్గేట్ అది ఏదో గేట్ మొత్తం మీద అది వేస్ట్. అది అందరికీ తెలుసు. స్టార్టింగ్ విత్ మార్నింగ్, నైట్ పడుకుంటే ఆల్ అవుట్ మొత్తం వచ్చి మనం అవుట్ చేసేస్తే అదొక లేని పని జబ్బులు, రెస్పిరేటరీ సిస్టమ్ పోతుంది. హ్యాపీగా కర్పూరం వెలిగించుకుంటే అందులో కాస్త ఆయిల్ వేసి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవ్వరు చేయరు, న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి. రాసేది, పూసేదే, వేసేది. దరిద్రులకి కొట్టనాలకు మంది అయితే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. మా దగ్గరికి వస్తారు, స్వామి మీరు ఇన్ని చిట్కాలు చెప్తారండి. మా ఫాలోయింగ్ పెద్దది. ఇక్కడంటే కాలేజీకి ఇచ్చారు, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు, ఎవరెవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. ఇది ఏంటంటే కాన్సన్ట్రేషన్ గురించి పెట్టుకోవాలి. ఇలాగ కొన్ని సందర్భాల్లో మనకి ఏది అవసరం. ఇప్పుడు ఏమైపోయింది, లాస్ట్కి కల్చర్ చాలా దెబ్బతింటుంది. సో 70s ఇక్కడ వరకు ఉండి అమ్మాయిలకి 80s, 90s, 2000, ఇంక 2025 ఇంక నీకు చెప్పవలసిన అవసరం లేదు. స్లీవ్లెస్. మనం ఎట్లా ఉండాలి, కట్టు బొట్టు జుట్టు అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఏమి నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్, నువ్వు కంఫర్టబుల్లే, ఎదుటోడు కంఫర్ట్గా ఉండాలి కదా. ఇట్లాంటి పనులు చేయకూడదు. పర్యావరణం సంబంధించి మనం ఏం చెప్తాం, చెత్త అంతా తీసుకెళ్ళి పక్కింట్లో పోతాం. మనం క్లీన్గా ఉండాలి, క్లీన్. అక్కడ దోమలన్నీ మొదలవుతాయి, మన ఇంటికి వస్తాయి. ఏ ఏరియాకి వెళ్ళినా మలేరియా, ఫైలేరియా, డయేరియా. ఏంటండి కారణం ఏంటి? స్వచ్ఛాంధ్ర స్వర్ణాలు. అక్కడ స్వర్ణ లేదు, స్వచ్ఛ లేదు. ఏంటి క్లీన్ చేయమన్నారు సార్, అందుకే పీకాకు చాలా అందంగా ఉంటుంది. నెమలి పీకాకు, మనం పీకే కార్యక్రమం చేస్తాం. మీరు మొక్కలు నాటగలిగితేనే పీకా ఇది ఉంది. మీరు ఎవరైతే మొక్కలు నాటగలుగుతారో అప్పుడు మీకు, అంతేగాని మిమ్మల్ని ప్రాణం తీస్తే అర్హత ఎవరికి వెళ్ళదు, దేవుడికి తప్ప. అంతేగాని మీరు పీకేది, చెట్లు నరికేది. కొంతమంది వెళ్తూ చక్కగా పువ్వులు ఉంటే ఇలా పీకేస్తారు. పీకేస్తే ఏం చేస్తారు, వాసన చూస్తారు, పడేస్తారు, నలిగిపోతారు. అది కాదు కావాల్సింది. రోజా బతికేది ఒక్క రోజైనా అది క్వీన్ అంటారు, మనల్ని క్వీన్ అంటారు. ఎందుకంటారు, మనం బతికేది 100 సంవత్సరాలే వేస్ట్. సో అంతలాగా 5 ఏళ్ళు బతికినా బాగుండాలి. కాకిలా కాకి ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని పంపించాడు. ఏంటి, ఇవన్నీ నిజం కావు. నీ ఆస్తులు, అంతస్తులు, నీ కులాలు, నీ మతాలు, నీ ప్రపంచము, నీ సౌందర్యం, నీ అందం, నీ ఆకర్షణ ఏది శాశ్వతం. నువ్వు ఏం చేస్తావు, ఏది ఉంది, నీ హార్ట్లో ప్యూరిటీ ఉందా, నీ మైండ్లో ఏంటి, గ్యారంటీ, వారంటీ, ఇవి చాలా చూడాలన్నమాట. ఇవన్నీ ఉన్నట్లయితే నువ్వు షైన్ అవుతావు. లేకుంటే అందరూ లైన్లోకి, నువ్వు లైన్లో ఉంటావు. లైన్లో ఉండలేవు, ఎల్లేవో లైన్లో ఉండాలంటే ఏంటి, నువ్వు లైన్లా ప్రవర్తించాలి. అడ్డమైన గడ్డి తినకూడదు. టైగర్ నెవర్ ఈట్స్ గ్రాస్. మనకు కనిపించిందల్లా వేసేదే, తినేదే. ఇందాక ఆయన చెప్పారు, ప్లాస్టిక్ ఎక్కువ మనమే చదువుకున్న వాళ్ళు
పల్లెల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, చదువుకున్న వాళ్ళ వల్లే చాలా సమస్యలు వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, వాటర్ చాలా లిమిటెడ్గా వాడతాం. వాష్రూమ్కి వెళ్తే ఓపెన్ చేసి వాళ్ళ పని అయిపోయిన తర్వాత హ్యాపీగా వచ్చేస్తారు. ఎల్లునోడు బీపీతో చావాలా ఎవరైనా. అలాగే లైట్స్ అన్ని ఓపెన్ చేస్తుంటే గవర్నమెంట్ కదా అది అలా వదిలేసి వచ్చేస్తారు. చాలా తప్పిది, చాలా చాలా తప్పిది. ఎందుకంటే మనం చాలా వరకు కూడా భావితరాలకు అందివ్వాలంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. మన పని అయిపోయింది కదా, మనం హ్యాపీ, నువ్వు హ్యాపీయే, మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతకాలి, ఎదుటి వాళ్ళు బతకాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నీదు నువ్వు తినేది ప్రకృతి, అది అందరికీ తెలిసిందే. మనం వండుకుంటాం, తింటాం, గొప్ప కాదు. వేరే వాళ్ళు తినేది వికృతి, నీది కూడా వేరే వాళ్ళకి పెట్టేది సంస్కృతి, అదే భారతీయ సంస్కృతి. కాబట్టి తర్వాత ఆ మేడం వీళ్ళందరూ మాట్లాడేస్తారు ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్. చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పి కొన్ని చెప్పారు. తేనెటీగలు కంపు, అసలు తేనెటీగ కనిపిస్తే కదా ఎక్కడ చూసినా ఈగలు. తేనెటీగలు రావాలి, ఈగల వల్ల ఉపయోగం లేదు. ఈగలు మురికి మీద ఉంటాయి, తేనెటీగలు పుష్పాల మీద ఉంటాయి. కావలసినవి అవి కిరణజన్య సంయోగం ఇవన్నీ జరిగితేనే కూడా మేడం ఆ పంట పండితే మన కడుపు పండుతుంది, కడుపు నిండుతుంది. ఆ కడుపు నిండుగా ఉందనుకో పండుగ, లేదంటే దండగ, అంతే కదా జమిల మేడం. అందుకే అన్ని ఇంటర్ కనెక్టివిటీ. అందుకే ఇక్కడ బాటనీ, జువాలజీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సమాజంలో ఉంది. మొక్కలు పెరగాల, పశుపక్షాలు పెరగాల, నువ్వు ఉండాలి, అందరూ ఉండాలి. మనం ఏం చేస్తాం, నేనే ఉండాలా, నేనే కింగ్. నువ్వు కింగ్ కాదు, బొంగు, వేస్ట్ క్యాండిడేట్. కనీసం బెదిరేనా, కనీసం పిల్లలు కూడా చేసుకోవచ్చు. మన వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇంకోటి గమనించాలి, మనం పోతే ఆ వేస్ట్ దేనికి పనికిరాదు. కనీసం ఒకవేళ ఆవులో ఎన్ని పోయినకో ఆ చర్మాన్ని చెప్పులకు ఉపయోగించవచ్చు, నెమలి పోయిందనుకో ఆ ఈకలు ఉపయోగించవచ్చు, ఏనుగు పోయిందనుకో దంత. నువ్వు నేను పోయావనుకో వేస్ట్ వేస్ట్ వేస్ట్. దేనికి ఉపయోగపడతావు నువ్వు? మళ్ళీ 84 కోట్ల జీవరాశుల్లో ఉన్నతంగా ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మొక్కలను పెంచండి, దాన్ని రక్షించండి. వృక్షో రక్షిత రక్షిత. చెట్లను రక్షిస్తే అవి మీకు నీడనిస్తాయి, పండ్లను ఇస్తాయి, కలపనిస్తాయి. మీరు ఊగడానికి ఉయ్యాలవుతుంది, పెళ్లి కొడుకు తెల్లడానికి పల్లకి అవుతుంది, కొట్టడానికి డప్పు అవుతుంది, చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. ఉన్న కాడికి పోయిన కాడికి అంత చెట్టు మీద నీ జీవితం ఆధారపడుతుంది. కాబట్టి కాలుష్యం తగ్గాలన్నా. అలాగే ఎన్విరాన్మెంటల్ బోర్డు ఉంది, పొల్యూషన్ బోర్డు ఉంది. మీరు చదవగలిగితే ఓపుకుంటే అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మిత్రులు చెప్పినట్టు సేంద్రీయ వ్యవసాయం, మళ్ళీ గతంలోకి వెళ్తున్నాం మనం. మళ్ళీ ఆటుకొరలు, అరికలు, ఇవన్నీ ఆకులు, సజ్జలు, ఇవన్నీ అవి చాలా ఇంపార్టెంట్. తృణధాన్యాలు చాలా ఇంపార్టెంట్గా తినవలసినవి. అంతేకాకుండా ఈ తేనెటీగల పెంపకం చాలా తగ్గిపోయింది. నేను మారేడుమిల్లి, రాజమమ్మంగి, ఇవి ఏజెన్సీ ఏరియాలు అడవులు తిరిగేటప్పుడు అక్కడ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల సెలెక్ట్ అవర్ వచ్చిన తర్వాత పిచ్చుక అనేది కొంతకాలం పోతే నాకు తెలిసి మన కవిత కూడా రాస్తారు పక్షుల గురించి. అన్నీ వెళ్ళిపోతున్నాయి ఎవరికి. కానీ అప్పుడు ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు. ఓ చూసావా, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇది సపరేట్ స్పేర్ ఇవన్నీ చూపించవలసి వస్తుంది. ఎందుకట్లా? దానికి కారణం ఎవరు? సెల్ సెల్ సెల్. ఎక్కడికి వెళ్ళినా సెల్. హాయ్, ఒక్క నిమిషం కూడా నువ్వు తినడానికైనా లేట్ అవుతుందేమో కానీ సెల్. నిద్ర లేచిందంటే మనం ఏమనుకుంటావు, అమ్మ నీకు నమస్కారం అందరూ, ఇవే కాదు. చచ్చిపోతావా? లేచినంటే కాస్త దేవుని చూడటం, అమ్మని చూడటం, అమ్మకి అందరూ, ఇవేమీ లేదు. సెల్. సరే పడుకున్న తర్వాత 10 నిమిషాలు ఏదో అల్లాహ్ అక్బర్ బిస్మిల్లా అంటావా? మళ్ళీ నొక్కి నీ జీవితం అంతా నొక్కితే ఇంకేమవుతుంది? తర్వాత దేవుడు నీకు నొక్కుతాడు. ఈ పొల్యూషన్ వల్ల వదిలిపోతుంది తగిన దరిద్రుడు. కాబట్టి మన సెలెక్ట్ అవర్ ఎంతవరకు యూజ్ చేయాలంత ఇప్పుడు పిచ్చికలు పోతున్నాయి. సో మొత్తం జంతుజాలం కూడా మనమే చేస్తారు. అలాగే మన కెమికల్. అలాగే మనం ఇప్పుడు చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తాం స్నానానికి. అక్కడ ఏం చేస్తారు? డోంట్ యూజ్ షాంపూ, సోప్స్. మనం ఏం చేస్తాం? మన కేశీ సంపద అంతా సగం ఊడిపోతుంది, అందులో పడేస్తాం. సోపులు అక్కడ పడేస్తాం, షాంపూలు పడేస్తాం. వాడు రాస్తాడు మీరు దీన్ని రక్షించండి, డోంట్ గివ్, దీనికి పొల్యూట్ చేయొద్దు అంటాం. మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? అది ఉండేది పవిత్ర ప్రాంగణాలు. మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? పొల్యూషన్. ఇక్కడికి వచ్చి లెక్చర్, మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, మీరు చాలా బాగుండాలి, అక్కడ ఏమీ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు. మీరేం చేస్తారు? టచ్ చేయండి, మొత్తం ఎత్తేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి పనులు, పచ్చి పనులు చేయకుండా పచ్చగా ఉండాలి, పచ్చదనం కావాలి. వెనక్కే ఉంది, ముందు చూపు ఉండాలి, మందు చూపు కాదు. ఇది ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు ముందు చూపుతో, దూరదృష్టితో
మొక్కలను పాతండి, మొక్కల్ని రక్షించండి, కాలుష్యాన్ని నివారించండి, ఉపాధి అవకాశాలు దండిగా ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. వేరు జీవులు తెలియజేవి. మీరు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఉండాలి. మీ సిగ్నేచర్ పెట్టేటప్పుడే నేచర్ని కాపాడుతారనే ఆలోచన మీకు రావాలి. ఆ విధంగా రావాలని కోరుకుందాం. ఈ అవకాశాన్ని అనుకోని అవకాశం ఇది. నేను ఇలా వస్తానని కలలోనైనా అనుకోలేదు, నువ్వు వస్తావని అన్నట్టు ఏదో వచ్చాను కాబట్టి నేను వచ్చాను. నాకు తెలిసింది ఏదో చెప్పాను. కాబట్టి మీరు ఓపికగా ఉన్నందుకు, విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.